ఇవాళ మీకోసం మస్తు అంటే మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన జల్ది నేర్పుకుందాం. చలో పాండ్రి ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఇప్పుడు నేను మన సీఎం సారుకు ఈడికెళ్ళే ఒక మతలబ్ పంపుతా, ఎటైతే అటాయే. మన ముఖ్యమంత్రి గారికి సారీ పేరు చెప్పాలి కదా, లేకుంటే మళ్ళా లేనిపోని తిప్పలా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారి వారి దివ్య సముఖమునకు తెలియజేయనది ఏమనగా, అయ్యా మీరు జప్పున మతి మార్పును మానిపించే గొట్టంగోలు వేసుకోవాల్సిందిగా రైతులు కోరుచున్నారు. ఎందుకనగా చెయ్యపాటి ప్రభుత్వం వస్తే మంచి రోజులు వస్తేనే అన్నారు, కానీ ముంచే రోజులు వచ్చినాయని రైతులు అంటుర్రు. రైతు భరోసా అన్నారు, అసలే భరోసా లేకుంటైంది. 2 లక్షల రుణాలు మాఫీ తెచ్చుకపోరి అన్నారు. మాఫీ కాదు కదా, ఇప్పుడు కిస్తీలు కట్టవలసి వస్తుంది. రైతులు బల్మీటికి పానం తీసుకుంటురు. కావున మీరు చెప్పిన ముచ్చట్లు ఉద్దర ముచ్చట్లు కావని రుజువు చేసుకోగలరు. ఇట్లు రైతులు కడమ ముచ్చట నేను టీ వెనుకకు పోయి చెప్తా. కాదోల్లా, రేవంత్ సార్ చెప్పిన గ్యారెంటీలు మీకు ఏ పాటు మీ ఇంటికి వచ్చినాయోల్లా నిజం చెప్పురి. ఒక్కటన్న రాలే. ఏమనంటే ఫ్రీ బస్ అంటారు. ఆ ఫ్రీ బస్సు కథెంత చూస్తూనే ఉన్నాం మనం. ముఖ్యంగా మన రైతులు మాత్రం ఎట్లా గోసపడుతురో చూస్తూనే ఉన్నారు. ఎన్నళ్ళేంది ఏడాది సంది రోడ్ల మీదకి వస్తురు, ధర్నాలు చేస్తురు, పంట పెట్టుబడి పైసల కోసం తన్లాడుతురు. అయినా ఇటు సర్కారు నుంచి ఉయ్యలేదు కుయ్యలేదు. ఏమన్నంటేనేమో లంక బిందెలుంటాయి అనుకున్నాను రాగం తీస్తురు. ఇంకా గట్టిగా మాట్లాడితే పేగులు మెడలేసుకొని తిరుగుడు, తొండలు పట్టుడు, పాత్ర పెట్టుడు, కిసొంటి ఆని ముత్యాలు బయటికి తీస్తురు. ఏంది అసలు చెయ్యిపాటను గెలిపించింది ఎందుకొరకు? చేసే కథ ఏంది? మన తెలంగాణ రైతుకు ఏదో శాపం పట్టినట్టయింది. ఈ చెయ్యిపాటి అధికారాలకు వచ్చిన ఏడాదినే ఇప్పటికి 402 మంది రైతుల ప్రాణాలు అన్యాలంగా పోయినాయి. ఎందుకంటే రుణాలు మాఫీ చేయలే, 500 బోనస్ వాయే, పెట్టుబడి సాయం ఎగ్గొట్టే, రైతు బీమా ముచ్చట్నే లేదాయే, ఎరువులు లేవు, ఇత్తనాలు లేవు, ఆఖరికత్తే నీళ్లు కూడా కనబడతలేవు. కరువు కాలం వచ్చినట్టు అవుతుంది. ట్యాంకర్లు తెప్పించుకొని మరి పొలాలు దడుపుకునే పరిస్థితి దాపురించింది. ఇగో సూర్యాపేట జిల్లా రైతులు చూడు నీళ్ల కోసం పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తురు. గిట్ల ఎన్నడన్నా చూసినా మా రైతులు రోడ్ల మీదకి రాగా నిజంగా రైతులు గిట్ల మోసపోతారని ఎవ్వరు అనుకోలే. అవునా కాదా? శాసనసభ్యులు మందుల సామేల్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి. ఇదనే కాదు, రైతుల భూములను బలిమీటికి గుంజుకునే ఉపాయం చేసిరు. జాగల కోసం అడ్డం వడ్డందుకు లాఠీ చార్జీలు చేసిరు, కేసులు పెట్టిరు, జైలు పాలు చేసిరు. గిదా రైతు ప్రభుత్వం అంటే. ఇంకేమన్నాడోళ్ళ రేవంత్ సార్ కుర్చీలో కూర్చునేటప్పుడు, ఇది ప్రజాపాలన, కంచెలుండయి, కోపమత్తే ధర్నాలు ఎవరన్నా చేసుకోవచ్చు, నిరసనలు చెప్పచ్చు అని అన్నడా లేదా? ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే ధర్నాలు నిరసనలు చేస్తుంటే అరెస్టులు, పోలీస్ కేసులు, ఇదేం పాలన మీరే చెప్పురి. దీన్నే అంటరానోళ్ళ ప్రజాపాలన అని. నిజం చెప్తున్నా, అసలు బీఆర్ఎస్ పార్టీ గనక రైతుల తరపున గిట్ల కొట్లాడుకుంటే ఇంకెట్లుండు కావచ్చు మనోళ్ళ పరిస్థితి. తలుచుకుంటా అంటేనే భయం అవుతుంది. ఇగో ఏ ఊరికి గిట్లనే మాట్లాడుకుంటురు. రేవంత్ సారు ఎవరి మీదనో కోపం, ఇంకెవరి మీదనో దియ్యక్ సారు 10 ఏండ్లు మన రైతులు రాజు లెక్క బతికిరు. జర వాళ్ళ తిప్పలు తీర్సు, కొత్తగా ఏదో చేయమని అంటలేరు సారు. మీరేమేం చెప్పిరో గదే చేయమంటారు సారు, గంతే. ఏం పని చేస్తుండు? మాటలు ఐసా పైసా నరుకుతాడు కానీ మరి పని చేయొచ్చు కదా. మరి కేసీఆర్ లంగా అన్నావు, ఈయన దొంగ అన్నావు, వాడు ఇంత తింటుండు అంత తింటుండు అని ఊదరగొచ్చావు, మొత్తం జనాన్ని మొత్తం ఊదరగొచ్చావు. నువ్వు చేసింది ఏది? నువ్వేం చేస్తున్నావు? మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటారు. కేసీఆర్ దేవుడు రా, నువ్వే దేవుడు కేసీఆర్ అంటారు ఇలా జనం మొత్తం. నాకు బోన్ చేశారా అన్నమాటే ఎలా అసలు. నాకు ఆకలి అయితే నేను తింటా, లేకుంటా లేదు. ఎందుకు అడగాల క్వశ్చన్లు? యూసి ఇక్కడ 2 విషయాలు చెప్పాలి మీకు. నిజం చెప్పాలంటే నాకు సెంటిమెంట్ అంటే అస్సలు నచ్చవు. నాకు ఎక్కడ చూసినా వాయిలెన్స్. రెండో విషయం ఏంటంటే ఏమో నేను మర్చిపోయా, గుర్తుకొచ్చినా నేను మీకు చెప్పను. హలో 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 ఎవరు యాదకొచ్చిరోలా మీకు? రామ్ గోపాల్ వర్మ సార్ కళ్ళలో మెదిలిండా? నిజంగా సినిమాల కంటే కూడా ఉద్దర ముచ్చట్లతోనే మస్తు ఫేమస్ అయ్యిండు కదా. ముచ్చట్లు చెప్పమంటే ఏమన్నా చెప్తాడా అసలు. గా ముచ్చట్లే ఈ కాలం పోరగాళ్ళకు కూడా నచ్చుతున్నాయి. అదేందో మరి అన్నట్టు ఇప్పుడు వర్మ సార్ కాడికి కన్నీళ్ళకి కన్నీరు
కన్నీరొచ్చే అనుకుంటా సార్ను ఓదార్చే పని పెట్టుకున్నారట ఆయన ఫ్యాన్స్. ఎందుకో మళ్ళీ కలుసుకుందాం రారే. మన రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ సారు బొల్ల ఏడ్చిండు కాదుల్లా. అరే అవంటే ఏ గట్లెట్లుంటది, వర్మ అంటేనే బండరాయసొంటి మనిషి, ఒకరయ్య మాటినడు, ఎవడెటు పోతే నాకేందనుకుంటాడు, అసలు సెంటిమెంట్లు ఆయింట్మెంట్లు జండు బాంబులు ఇవేముండనే అని అనుకునేది కదా. మనము అనుకునుడేంది గాని మన వర్మ సారే చాలా అట్లే చెప్పిండు, మీ సావు మీరు సావురి, నా సావు నేను సత్తా అని. కానీ అదేందోనోలా గంగ చంద్రముఖి లెక్క మారిపోయినట్టు వర్మ కూడా సాదా సీదా మనుషులకు మారినట్టే కొడుతుంది. అయితే వర్మ సారు వెనకట సత్య సినిమా తీసే కదా, మస్తుంటుంది సినిమా, చూడురు మీరు ఇట్లా. అయితే గా సత్య సినిమా మళ్ళా విడుదల చేసిరు. ఇక సినిమాను టాకీస్లో వర్మ సార్ చూసుకుంటా గుర్తుకొస్తున్నాయి అనుకుంటా పాత జ్ఞాపకాలకు పోయిండట. అయ్యో నేను ఎసోంటి మనిషిని, ఎట్లయిపోయినా, నేను తోపు తురుము సినిమాలు తీసిన, ఇప్పుడేమో దిక్మల సినిమాలు తీయబడితిని, అసలు నా కథ ఏంది కార్కనేంది, ఇప్పుడు గిట్లయిపోయినేంది అని సినిమాల గుండగాడు క్లైమాక్స్లో మారిపోయి కళ్ళ పొంట నీళ్ళు పెట్టుకున్నట్లు గట్లా బాధపడుకుంటే ఏడ్చిండట. ఈ ముక్క కూడా వర్మ సారే చెప్పిండు ట్విట్టర్లో. శాట భారతం అంతటి పెద్ద లెటర్ రాసి ట్విట్టర్ గుట్లో పెట్టిండు. ఇక ఇప్పటి సంది మంచి మంచి సినిమాలు తీస్తా, మస్తు నియతగుంటా అనుకుంటా, రాముడు మంచి బాలుడు, ఈ రాము సత్య హరిశ్చంద్రుని కాస తమ్ముడు నమ్మురి అన్నట్టే చెప్పుకొచ్చిండోలా. ఇక ఇది చదివినాక వర్మ సార్ ఫ్యాన్స్కే జర చక్కెర వచ్చినట్టు అయిందట. మంచినీళ్ళు దాగే బదులు ఓడకనన్న దాగి వర్మ సార్ను ట్విట్టర్లోనే ఓదారుద్దామని ఫిక్స్ అయిపోయారట. అవు కానీ వర్మ సార్ ముచ్చట్లయితే నమ్మనే నమ్మబుద్ధి కాదు చాలా మందికి. పూటకో మాట మాట్లాడతాడు. అదేంది సారు మొన్న ఒట్టు పెట్టి గట్లాంటివి కదా, ఇప్పుడేమో గిట్ల పడుతుంది అంటే, అంతా నా ఇష్టం, నా ఒట్టు తీసేసినా ఇప్పుడు కొత్త ఒట్టు పెట్టినా అంటాడు. మరి ఈ ఒట్టు కూడా గసంటు ఉద్దరు ఒట్టెనో లేకుంటే నిజంగానే మారిపోయిండో ఏందో ఏవో పాటు. నాకు బోన్ చేశారా అన్నమాటే ఎలర్జీ. అసలు నాకు ఆకలైతే నేను తింటా, లేకుంటా లేదు. ఎందుకు అడగాల క్వశ్చన్లు? యూసి ఇక్కడ 2 విషయాలు చెప్పాలి మీకు. నిజం చెప్పాలంటే నాకు సెంటిమెంట్ అంటే అస్సలు నచ్చవు. నాకు ఎక్కడ చూసినా వైలెన్స్. రెండో విషయం ఏంటంటే ఏమో నేను మర్చిపోయా, గుర్తుకొచ్చినా నేను మీకు చెప్పను. హలో 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 ఎవరు యాదకొచ్చినా మీకు? రామ్ గోపాల్ వర్మ సార్ కళ్ళ మెదిలిండా? నిజంగా సినిమాల కంటే కూడా ఉద్దర ముచ్చట్లతోనే మస్తు ఫేమస్ అయ్యిండు కదా. ముచ్చట్లు చెప్పమంటే ఏమన్నా చెప్తాడా అసలు. గా ముచ్చట్లే ఈ కాలం పోరగాళ్ళకు కూడా నచ్చుతున్నాయి. అదేందో మరి అన్నట్టు ఇప్పుడు వర్మ సార్ కాడికి కన్నీళ్ళకే కన్నీరొచ్చే అనుకుంటా సార్ను ఓదార్చే పని పెట్టుకున్నారట ఆయన ఫ్యాన్స్. ఎందుకో మళ్ళీ కలుసుకుందాం రారే. మన రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ సారు బొల్ల ఏడ్చిండు కాదుల్లా. అరే అవంటే ఏ గట్లెట్లుంటది, వర్మ అంటేనే బండరాయసొంటి మనిషి, ఒకరయ్య మాటినడు, ఎవడెటు పోతే నాకేందనుకుంటాడు, అసలు సెంటిమెంట్లు ఆయింట్మెంట్లు జండు బాంబులు ఇవేముండనే అని అనుకునేది కదా. మనము అనుకునుడేంది గాని మన వర్మ సారే చాలా అట్లే చెప్పిండు, మీ సావు మీరు సావురి, నా సావు నేను సత్తా అని. కానీ అదేందోనోలా గంగ చంద్రముఖి లెక్క మారిపోయినట్టు వర్మ కూడా సాదా సీదా మనుషులకు మారినట్టే కొడుతుంది. అయితే వర్మ సారు వెనకట సత్య సినిమా తీసే కదా, మస్తుంటుంది సినిమా, చూడురు మీరు ఇట్లా. అయితే గా సత్య సినిమా మళ్ళా విడుదల చేసిరు. ఇక సినిమాను టాకీస్లో వర్మ సార్ చూసుకుంటా గుర్తుకొస్తున్నాయి అనుకుంటా పాత జ్ఞాపకాలకు పోయిండట. అయ్యో నేను ఎసోంటి మనిషిని, ఎట్లయిపోయినా, నేను తోపు తురుము సినిమాలు తీసిన, ఇప్పుడేమో దిక్మల సినిమాలు తీయబడితిని, అసలు నా కథ ఏంది కార్కనేంది, ఇప్పుడు గిట్లయిపోయినేంది అని సినిమాల గుండగాడు క్లైమాక్స్లో మారిపోయి కళ్ళ పొంట నీళ్ళు పెట్టుకున్నట్లు గట్లా బాధపడుకుంటే ఏడ్చిండట. ఈ ముక్క కూడా వర్మ సారే చెప్పిండు ట్విట్టర్లో. శాట భారతం అంతటి పెద్ద లెటర్ రాసి ట్విట్టర్ గుట్లో పెట్టిండు. ఇక ఇప్పటి సంది మంచి మంచి సినిమాలు తీస్తా, మస్తు నియతగుంటా అనుకుంటా, రాముడు మంచి బాలుడు, ఈ రాము సత్య హరిశ్చంద్రుని కాస తమ్ముడు నమ్మురి అన్నట్టే చెప్పుకొచ్చిండోలా. ఇక ఇది చదివినాక వర్మ సార్ ఫ్యాన్స్కే జర చక్కెర వచ్చినట్టు అయిందట. మంచినీళ్ళు దాగే బదులు ఓడకనన్న దాగి వర్మ సార్ను ట్విట్టర్లోనే ఓదారుద్దామని ఫిక్స్ అయిపోయారట. అవు కానీ వర్మ సార్ ముచ్చట్లయితే నమ్మనే నమ్మబుద్ధి కాదు చాలా మందికి. పూటకో మాట మాట్లాడతాడు. అదేంది సారు మొన్న ఒట్టు పెట్టి గట్లాంటివి కదా, ఇప్పుడేమో గిట్ల పడుతుంది అంటే, అంతా నా ఇష్టం, నా ఒట్టు తీసేసినా ఇప్పుడు కొత్త ఒట్టు పెట్టినా అంటాడు. మరి ఈ ఒట్టు కూడా గసంటు ఉద్దరు ఒట్టెనో లేకుంటే నిజంగానే మారిపోయిండో ఏందో ఏవో పాటు. ఇప్పుడు మనం అట్లట్లా ఆంధ్రకు పోదాముల్లా, అక్కడి రాజకీయ ముచ్చట్లే చెప్పుకుందాం. చాలా వద్దులైతుంది కదా అక్కడ ముచ్చట్లు చెప్పుకోక. వాళ్ళ లీడర్లు కూడా నాతోని అప్పుడప్పుడు అంటారు, ఏమాయ పెద్దక మీ తెలంగాణ రాజకీయాలే చెప్తావా, మా ఆంధ్రలో మస్తు ముచ్చట్లే నడుస్తున్నాయి
జరుగుతున్నాయి, చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. ఆ విచిత్రాలను వింతలను నువ్వు చెప్తే మా జనాలు కూడా మస్తు నవ్వుతారు. జర చెప్తే ఏమవుతుంది అని అంటురు. మరి వాళ్ళు గట్లా అడిగినప్పుడు వాళ్ళ గురించి కూడా చెప్పుకుంటే ఎట్లనొల్లా కదా. అగో వాళ్ళు అన్నట్టే చాలా చిత్రాలు జరుగుతున్నాయి. మరి ఫస్ట్ డీసీఎం పంచాయతీద్దాం. డీసీఎం అంటే అదేదో ఫ్యాన్ అనుకోగల, ఆంధ్రలో డీసీఎం అంటే డిప్యూటీ సీఎం అట. పవన్ అన్న మరి అదేందో జర మెసేజ్ ఇచ్చినట్టు చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ చిన్న ముఖ్యమంత్రి లోకేష్, గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు. ఎట్లున్నదోల్లా? అరే ఇది ఇంకా కాలే, రేపో మాపో గిట్లనే అయితే ఎట్లుంటుందని అక్కడోళ్ళు ఆలోచనల మీద ఆలోచనలు చేస్తానట. ముచ్చటేందయ్యా అంటే తెలుగుదేశం ఉన్ను పవన్ పార్టీ కలిసే ఉన్నాయి కదా. చంద్రాల్ సారు సీఎం అయితే పవన్ అన్న చిన్న సీఎం, చంద్రాల్ సారు కొడుకు లోకేష్ బాబేమో మంత్రి. కానీ తెలుగుదేశం లీడర్లు కొత్తగా ఏమని తీసిరయ్యా అంటే జరహిన్నట్టు అయ్యుర్రి. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకున్నారని ప్రశ్నిస్తున్నారు కదా, ఏ అడిగితే తప్పేంటి? అలా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం 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 అంటున్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఓడిపోయిన నెలకో 2 నెలలకో వరదలు. మరి సీఎం సీఎం అనలేదా రమణపేటలో? అక్కడ అన్నారు లేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, వాళ్ళు కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగల కార్యకర్తలు. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కదా, లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా. ఆగనట లోకేష్ బాబు డిప్యూటీ సీఎం కావాలట. అంటే ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది కావచ్చు? అవతలకు నువ్వు కూడానా, లేకుంటే డిప్యూటీ సీఎం కంటే ఇంకా పెద్ద పదవా? గిట్లనే చాలా మందికి కరెంట్ షాట్ కొట్టినట్టు అయింది. ఇక ఆ లీడర్ అన్నాక ఓగలేనుకోగలికి ఇదే పాట పాడుతురు. ఇక జనసేన లూకుంటారా? సరే మీ లోకేష్ డిప్యూటీ సీఎం అయితే మా పవన్ అనే సీఎం కావాలని ఇంకో కొత్త ఆఫర్ బయట పెట్టిరు. సీఎం డిప్యూటీ సీఎం పదవుల మీద ఈ లీడర్లు గిట్ల కక్కుతుంటే నడుమిట్ల జగనన్న పాటోళ్ళది ఇంకో మురిపాం. చూసినావా వాళ్ళ దాంట్లో అలాగే కొట్లాట్లు అవుతున్నాయి. ఇక కూటమి పని అయిపోయింది, ఇక గిదే నా పాలన అని వాళ్ళు రాగంది ఇత్తాన్లు. ఇక ఈ లొల్లంతా ఎటెటో పోయేటట్టున్నారని తెలుగుదేశం పెద్ద లీడర్లు అనుకున్నారు కావచ్చు. మీకు పుణ్యం ఉంటుంది, గీ డిప్యూటీ సీఎం పంచాయత ముంగడ పెట్టకుర్రి, ఇజ్జత్ తీయకుర్రి, ఎవరు నోరు తెరవకుర్రి అని ఆర్డర్లు వేసిరట. ఇక ఇప్పుడు మందం అయితే అగర్సే పవన్ అన్న సీఎం అయితే చంద్రాల్ సార్ పరిస్థితి ఏంది? అగర్సే లోకేష్ అన్న చిన్న సీఎం అయితే పవన్ అన్న ఎటు పోతాడు? ఇగో వీటి మీద చర్చలు గిర్చలు పెట్టుకుంటా అటు విశ్లేషకులు అని చెప్పుకునేటోళ్ళు, అటు యూట్యూబ్ మేధావులు పొద్దుడ కొడుతుర్లే. అసలు ఎవరు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతారో నాకు అర్థమే కాదుల్లా. అసలు సోషల్ మీడియా వచ్చిన కాంచెలి ఓడలు బండ్లు అవుతున్నాయి, బండ్లు ఓడలు అవుతున్నాయి. అంతెందుకోల్లా దీనా బొచ్చడు మంది తీరొక్క వీడియోలు చేసుకుంటే రీలు పెడుతుంటారు. కానీ ఎంతమంది ఫేమస్ అవుతారోల్లా? కొందరైతే ఒక్క రీల్ చేసేటందుకు రోజంతా ఆలోచన చేస్తారు. ఫస్ట్ ఏ పాట సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా డాన్స్ చెయ్యాలి, వెనక ఏముండాలి, కెమెరా ఎట్లా పట్టుకోవాలి, ఏ టైంలో అప్లోడ్ చేయాలి, గిట్లా దిమాగంతా ఖరాబ్ చేసుకుంటారు. ఇట్లా రోజంతా కష్టపడి అప్లోడ్ చేస్తే లాస్ట్కు 200-300 మంది కూడా చూడరు. కానీ కొందరు ఉన్నారోళ్ళ వాళ్ళు ఏం చెయ్యకుండా రాత్రికి రాత్రి ఫేమస్ అవుతారు. అగో గీ లెక్క గీమని చూడురి, ఈమె హీరోయిన్ కాదు, సెలబ్రిటీ అంతకంటే కాదు. మహాకుంభమేళాల పూజలు తాయెత్తులు అమ్ముకుంటది. కానీ ఇప్పుడు హీరోయిన్లను మించిన పేరు వచ్చింది. అయితే ఈమె పేరు మొనాలిసనట. పిండ్లి కండ్లు ఉన్నాయి కదా, పిండ్లి కండ్లు ఉంటే అదృష్టమానోళ్ళ. సరే అదృష్టమో దురదృష్టమో కొనొద్దులైన కెరకైతుంది. కానీ అయితే ఈమె పుట్టకుటి కోసం దండల హారాలు అమ్ముకుంటా అంటే ఎవరో ఈడే తీసిరు. ఆమె కండ్లు నచ్చిన అట తీసినోనికి సోషల్ మీడియాలో పెట్టిరు. ఖతం ఇక కుంభమేళాకి వచ్చేటోళ్ళు ఈ పూసలు అమ్ముకున్నట్టు ఆమెను కూడా దేవులాడుతూనే ఉన్నారు. అసలు ఐశ్వర్యరాయని తీయరాదు, ఆమెను పెట్టరాదు అన్నట్టే మాట్లాడుతురోళ్ళ.
మేడం గారు మస్తు ఫేమస్ అయిపోయింది. ఇక టీవీ ఛానల్ వాళ్ళు ఆమెను దండలు అమ్ముకోకుండా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు తీసుకుంటారు. ఇక అంతల్నే ఆమెను మంచిగా తయారు చేయించి సెలబ్రిటీ చేసే కథ కూడా నడుస్తుంది. కానీ ఏ మాటకు ఆ మాటేనుల్లా ఈ మొనాలిసా పేరుకు తగ్గట్టే మంచుకున్నది కదా. ఇంకేందిగా రేపటి సంది మేడం మీకు ఎవ్వరికి అందది కావచ్చుగా కదా. కానీ ఈ సోషల్ మీడియాతో ఒక నెత్తి నొప్పి కూడా ఉన్నదొల్లా. మీదికి ఎత్తే కాడికి ఎత్తుతుంది, మళ్ళీ మా ఆయన కిందికి దించుతుంది. గదే మ్యాజిక్. మరి ఎంతమందిని చూడలేదు, కానీ ఆమె గట్ల కావద్దని కోరుకుందాం. అందాలలో అహో మహోదయం, ఈ లోకమే శుభోదయం. అబ్బా, ఈ పాట మీద ఒక రీల్ చేయాలి. ఫిల్టర్లు పెట్టి మరీ చేస్తా ఒక మూగ చూసుకొని అన్నట్టు. ఈ పాట ఇప్పుడు నాకెందుకు యాదకొచ్చింది అబ్బా? ఎందుకు యాదకొచ్చింది? యాదకొచ్చింది. ఏం లేదల్లా, చలికాలం కదా, చలి బాగానే పెడుతుంది కదా. ఇగో నేనైతే పొద్దుగాలనైతే లేతలేని చలికి మనకెళ్ళి చలున్నదా? అటు మీజబాదుకు మంచు కురిసే వేళలు అనుకుంటా మంచుగడ్డలు ఊరిండ పడుతున్నాయి. మరి మనం కూడా ఆ ఊర్లో మొక్కాన పోయి జరసేపు గజ వెనక వాళ్ళద్దాం. వారే వా, చూస్తుర్రా మన కాశ్మీర్లో ఇప్పుడు ఎట్లున్నదో. ఏడ చూడు మంచు వాన పడుతుంది. ఊర్లేవో, చెరువులేవో, కొండలేవో, గుట్టలేవో, చెట్లేవో, పుట్టలేవో ఏర్పడకుండానే అయింది కాదు. ఇక సందు జనాలుకుంటారా మరి? ఈ మంచును చూసి మురిసి ముప్పందం అయ్యేదందుకు ఎక్కడెక్కడికల్లో వచ్చిర్రు. అగ చూడ వీళ్ళ ఆటలు ఎట్లున్నాయో. వీళ్ళైతే మంచిలో క్రికెట్ ఆట కూడా ఆడుతుర్రు కదా. 4 పోయిందా 6 పోయిందా? అన్నట్టు మనకు టీవీలో ఈ మంచు చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా. మరి అక్కడోళ్ళ పరిస్థితి ఏంది కావచ్చు? చలికాలంలో చీకటి వడంగా బయటికి వెళ్తేనే మనకు వణుకు పుడుతుంది. కానీ ఈ కాశ్మీర్ వాళ్ళు రోజంతా ఈ మంచుల్ని ఎట్లుంటాలనో ఏందో. గొప్పోళ్ళే పోర్రి కదా. గిబుల్లా ఇయాల్టి ధూమ్దా ముచ్చట్లు మంచిగున్నా కదా, మస్తుగా చెప్పినా కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా.